నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసివేసింది మొదట కాంగ్రెస్ పార్టీనేనన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్న విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో వచ్చిన ప్రజా స్పందనను చూసి అర్థమవుతుందని జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. మంగళవారం మండలంలోని జాంకంపేట గ్రామంలో బారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందూరు నగరం భారతీయ జనతా పార్టీ మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా 20వ డివిజన్ ఎల్లమ్మగుట్ట స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధర్మవరం సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. రేంజర్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. మాటూరు మండలంలోని మాలిక్ బండర్ తాండాలో మంగళవారం అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. 2 నిమిషాలు మౌనం పాటించి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రేంజర్ మండలంలోని బోర్గా గ్రామంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బాటలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నడుస్తుందన్నారు. దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కాపాడుకోవాలన్నా, మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ కావాలన్నా కేంద్రంలో బీజేపీని గద్దెదించాలని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లతో కలిసి చెన్నయ్య మీడియాతో మాట్లాడారు.